దేవుడు మాట్లాడే చూసిరా అనుభవాన్ని అనేక మందికి చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉంటారు. చూసిరా శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకం పంచేవాడు దరిద్రుడు అవుతాడు. అవునా కదా? అందుకే వేసవ కాలంలో కూర్చుకున్నవాడు బుద్ధి గల కుమారుడు. చూసిరా వేసవి కాలం అంటే ఏంది? వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధి గల కుమారుడు, కోతకాలం ముందు నిద్రించువాడు. చూసిరా సిగ్గుపడుచు కుమారుడు. కోతకాలంలో ఏం చేస్తారని నిద్రిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కోతకాలం నిద్రేసినప్పుడు ఏం చేస్తాయి? కోతకాలం అప్పుడు వర్షాలు పడి చూసిరా చేతి కూర్చుని పంట ఆగిపోద్ది. అప్పుడు సిగ్గుపడతారు లేదా? కోతకు వచ్చే సమయానికి మా నాన్న కూడా ఏం చేశాడంటే అప్పుడు చూసిరా అందరూ పొగాకు లేకపోతే అందరూ శనగ పీకే ఇంకా 10 నెలలు పీగుతారు, 10 రోజులు పీగుతారు అనగా మన శనగ ఎదగబెట్టేవాడు. మళ్ళీ సగం పొగాకు కట్టడం మొదలైనాక చూసారు 1 ఇరుపు 2 ఇరుపులు ఇరిసినాక పొగాకు నాటేవాడు, పొగ మొక్క వేసేవాడు. చూసారా అలాంటి చూసారా కాలము గడిచిపోయినాక వేసేది, కాలం గడిచిపోయినాక చూసారా పంట తెచ్చుకుందాం అనుకునేది అది సిగ్గుపరిచేది. చూసారా ఆ చెట్లు అదే కనుక మొదటి కాలంలో చూసారా మొదటి వర్షాకాలం వేసి అనుకో మొదట్లోనే అది పంట పైకి వచ్చింది, పెద్ద ఎదిగిద్ది. అదే సగం పంట చూసారా ఎదిగినాక వేసి అనుకో అప్పుడు ఏం చేద్దంటే చూసారా అవిసిపోద్ది అనమాట. మన ఎంత ఎత్తే అయ్యాయి చెట్లు. చూసారా అదే మొదట వర్షాకాలంలో జూన్ నెలలో మొదలుపెట్టేస్తే అంత ఎత్తే మనిషి అంటే డబల్ అయ్యాయి. చూసారా తర్వాత ఆగస్టులో జులై కూడా కాదు, ఆగస్టులో అయితే చూసారా జులై నెల ఆఖరికి కానీ ఆగస్టులో కానీ వేసింది అనుకో ఎంత అవుతాయి? చూసారా అవి గాలి పంటలాగా కొద్దిగా అవుతాయి. అలాగ చేయటం వల్ల పొలాలు చేసేవాడు కానీ దానికి తగిన విధానం లేకుండా